నేను కృతార్థుడనయ్యాను దేవి. తమరు నాకు ధర్మబద్ధంగా జీవించడానికి ఒక అవకాశాన్ని ప్రసాదించారు. నా పాత ఊపిరి తీసి నాకు కొత్త ప్రాణాలు పోశారు. అందువల్ల నేను ఈ అసుర మహానాయకుడు శుంభుడు తమరికి కోటి కోటి ధన్యవాదాలు చెప్తున్నాడు. కానీ పాపాలతో నిండిన నా జీవితం నాకు ఎంతో ఆనందదాయకం. ఈ జీవితాన్ని నేను బ్రహ్మదేవుడి వరప్రసాదంగా సాధించుకున్నాను. ఈ జీవనాన్ని అంతం చెయ్యడం అసంభవం. అది జరగాలంటే నాలోని నారీ శక్తి నన్ను అంతం చేయాల్సి ఉంటుంది. నాకు ప్రాయశ్చితం చేసుకొని మారడానికి అవకాశం ఇచ్చేంత దానివా నువ్వు కేవలం ఒక మాయా నారివి. లేదు మూర్ఖుడా, నేనింక మరో అవకాశం ఇవ్వను. స్త్రీని తక్కువ చేసే వారిని, వారిలోని శక్తి వారిని అంతం చేస్తుంది. లోకాలకి నీ దుర్మార్గాల నుండి విముక్తి కలిగిస్తుంది. నేను అనుకున్నట్టే అయ్యింది. ఈ శుంభుడు ఎప్పటికీ మారడు. తను ఇలాగే ప్రవర్తిస్తుంటాడు. తను ఇలాగే పాపభంకిలమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాడు గనుక అమ్మ తనని అంతం చేయాల్సిన క్షణం ఇదే. మీ ఆలోచన సరైందే అన్నయ్య. కానీ తమరికి తెలియందేమీ కాదు. అమ్మ ఏం చేసినా సమయం వచ్చినప్పుడే చేస్తారు. బహుశా చూస్తుంటే ఆ సమయం వచ్చేసినట్టుంది ప్రథమ పూజ గణేశ. నా నుండి ఏదైనా లాక్కోవచ్చు, ఏదైనా, స్తంభన విద్యతో సహా. నాకే శక్తులు అవసరమే లేదు. నేను నా ఉత్త చేతులతోనే నిన్ను వధించేంత సామర్థ్యం ఉంది నాకు. నేను నీకు నా శక్తి ఏమిటో చూపిస్తాను తప్పకుండా. ఇప్పుడు అమ్మ తనకు వేసే శిక్ష ఎలా ఉంటుందో ఊహించడం కూడా సాధ్యం కాదన్నయ్య. అవును గణేష, తనకిలాంటి దారుణమైన అంతమే కలుగుతుంది. నేనే నీ అంతాన్ని మాయనారి. నీలోని ఈ మాయలకి, నీ నారీ శక్తుల ప్రకోపానికి. కాళికాదేవి, చండమారీదేవి, ఎవరు అసత్యమో ఎవరు సత్యమో, ఎవరు అశక్తులో ఎవరు సశక్తులో, ఎవరు అనంతులో ఎవరు అంతమవుతారో ఇప్పుడే తేలిపోతుంది మూర్ఖాధమ శుంభ. ఒక్కడికేస్తేనే ఇన్ని నిప్పులు కురుస్తున్నాయంటే లేదు లేదు, తాను కేవలం ఒక స్త్రీ అంతే. మళ్ళీ మాయాజాలం చూపిస్తుంది. తనని అంతం చెయ్యాలి. నేను నిశుంభుణ్ణి చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలి. నన్ను అవమానించినందుకు తగిన శిక్ష విధించాలి తనకి. పుత్ర గణేశ, మనం ఇప్పుడు ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. దేవి ఆదిశక్తి మీ అమ్మగారి ఆశీర్వాద బలంతో కౌశికీ మాత ఇప్పుడు కలారిపట్టు విధానంలో యుద్ధం చేయబోతున్నారు.
తను అత్యంత శక్తివంతుడైన మహావీరుడిలా నా వైపు దూసుకొస్తుంది. ఇప్పుడు నీ అంతానికి సిద్ధంగా ఉండు శుంభ. మాయానారి, అంతమయ్యేది నేను కాదు, నువ్వే అంతమవుతావు. అంత బలంగా నన్నెలా వెనక్కి తోసేసింది? ఇంత బలంగా ఎలా దాడి చేస్తుంది నా మీద? ఒక స్త్రీలో ఇంతటి శక్తి ఎలా ఉంటుంది? మాత శక్తి పోరాటానికి ముందే శంభుడిని గడగడలాడిస్తుంది. మూర్ఖుడి ఈ అసురుడు తనతో యుద్ధం చేస్తున్న శక్తే తన బలానికి మూలం అని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అమ్మంటేనే ఆదిశక్తి, సకల లోకాల శక్తికి మూలం, అన్నింటికీ ఆధారం అమ్మే కదా. అమ్మ లేకపోతే ఏమీ లేదు. నేను ఒక స్త్రీ చేతిలో ఓడిపోయే ప్రసక్తే లేదు. బల గర్వాంధకారి నారి, రా, నన్ను ఓడించి చూపించు. ధైర్యం ఉంటే నాపై దాడి చెయ్యి, రా. రా శుంభ, నీలో చేవ మిగిలి ఉంటే రా, లేదంటే నారీ శక్తి ముందు నువ్వు తల వంచుకో. మాత ఎందుకింత అలసత్వం చూపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. తను తలుచుకుంటే క్షణంలో శుంభుడిని అంతం చేయగలరు. నువ్వే ఆందోళన చెందుకు గణేష. అమ్మ ఆ శుంభుడితో కేవలం ఆటలాడుకుంటున్నారు. అతడిలోని బలాన్ని క్షీణింపజేయాలని చూస్తున్నారు అంతే. అమ్మ శుంభుడిని దెబ్బతీశారంటే గనక దాన్ని ఆ అసురుడు సహించనేలేడు. ఇప్పుడు ఆ శుంభుడికి సమయం దగ్గర పడుతుంది. ఈ స్త్రీకి ఏమైంది? ఉన్నట్టుండి ఖడ్గ ప్రహారం ఎందుకు ఆపేసింది? అరే, ఏమైపోయింది కౌశికి? అర్థమైందా శుంభ? ప్రాణం పోయే వరకు యుద్ధం చేస్తావా? ముందు నువ్వు అర్థం చేసుకోదేవి. ఒక ఆడదాని చేతిలో నేను అపజయాన్ని అంగీకరించను. చూడు దేవి, ఇప్పుడు చూడు నా ప్రతాపం. నా గుడ్డ
పిడకలి దెబ్బని కూడా తగలకుండానే విఫలమయ్యేలా చేసింది. ఈ మూర్ఖుడికి ఎప్పుడూ అర్థం కాదు అమ్మ మహిమ. తనని అంతం చేయడమే మంచిది. మాయాస్త్రీ, నీతో పాటు నీ మాయలని కూడా అంతం చేసి చూపిస్తాను. అన్నయ్య, చివరికి మాత అదృష్టుడిని అంతం చేసి చూపించారు. మాతా కౌశికి జై! మాతా కౌశికి జై! మాతా కౌశికి జై! నీ ఉద్దేశం ఏమిటి దేవి? నేను నీ చేతిలో అంతమయ్యాననా? నీలాంటి ఒక నారీ శక్తి నాలాంటి పురుషుణ్ణి ఖండించలేదు. ఇదేమిటి, తను మళ్ళీ లేచొస్తున్నాడు? ఏమైంది? నన్ను మళ్ళీ బతకడం చూసి పిత్తరపోయావా? నా ప్రత్యేకతే ఇది. ఓ మాయాస్త్రి, నువ్వు నన్ను చంపే అవకాశమే లేదు. అన్నయ్య, ఈసారి మాత్రం తను అంతమయ్యే ఉంటాడు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈసారి ఈ దుష్ట శింభుడు మళ్ళీ జన్మించే ప్రసక్తే లేదు. ఇది నాకు నీతో యుద్ధం చేయడం కంటే చాలా ఆనందకరంగా ఉంది. ఇది ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ చేయగలను. ఎందుకంటే నీ ముఖంలో ఈ భయభ్రాంతులను చూసి చాలా ఆనందం పడే అవకాశం దొరికింది నాకు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఆ శుంభుడు మళ్ళీ మళ్ళీ ఎందుకు బతికి వస్తున్నాడు? తను ఎందుకు అంత కావట్లేదు? అది సులభంగా జరిగే పని కాదు. ఆ శుంభుడు వరప్రసాదం పొందాడు. నాకు వరాన్ని ప్రసాదించండి బ్రహ్మదేవా. నన్ను కూడా నారీ శక్తే అంతం చెయ్యాలి. ఆ నారీ కూడా నా శరీరం నుండే ఉత్పన్నం కావాలి. అంటే పురుష శరీరం నుండి ఏ స్త్రీ అయితే జన్మిస్తుందో తనే నా అంతానికి కారణం కావాలి. తదాస్తు. పురుషుడిలో నెలకొన్న స్త్రీ శక్తియా? మరి అది బయటకు రావడం ఎలా సంభవిస్తుంది? అది ఇప్పుడే సంభవించింది కదా సూర్యదేవా. మీరు మర్చిపోతున్నట్టున్నారు. తండ్రి గారు, మామగారు, పెద్ద మామగారు, అన్నయ్య అందరూ వారిలోని స్త్రీ శక్తిని ఆవాహన చేసి చూపించారు కదా. అంటే ఇదంతా కూడా అమ్మ యొక్క మాయాజాలమే. అంటే అమ్మకు ముందే తెలుసు ఆ శుంభుడిని అంతం చేయడానికి మనందరి శక్తులు కూడా అవసరం అవుతాయని. అందుకే అమ్మ లీలాజాలం ప్రకారం గణేశుడికి మంచి ఉపాయం తట్టేలా చేసి అందుకే
తను మనలోని స్త్రీ శక్తిని జాగృతం చేయాలని చూశారు. అయినా దేవసేనాపతి కుమారస్వామి, సప్తమాతృకులు ఇప్పుడు సప్తలోకాల్లోనూ భక్తులను కాపాడడంలో నిమగ్నమై ఉన్నారు. అంటే మనం వారందరికీ ఆవాహన చేసి ఇక్కడికి రప్పించే సమయం ఆసన్నమైంది. నీ ముఖంలో కనిపిస్తున్న స్తబ్దత మూల్యం చాలా అమూల్యం కౌశికి దేవి. దాన్ని కొనసాగించడానికి నా సైనికులను, మహావీరులను బలి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రా, అదే ఆట మళ్ళీ ప్రారంభిద్దాం దేవి. ఇప్పుడు చెప్పు, ఈసారి నా పైన ఏ ఆయుధాన్ని ప్రయోగిస్తావు? మీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి కదా, అందుకే మీరు దైవ ప్రార్థనలు ఆరంభించారా? ఏమైంది ప్రథమ పూజ్య శ్రీ గణేశ? మీరు కూడా ఇతరులని ఆరాధించక తప్పని పరిస్థితి వచ్చిందా? వినండి, మీకు నాదో మంచి సలహా. ఎవరిని పడితే వారిని పూజించడం చాలించండి. ఇక నుండి నన్ను పూజించండి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ రక్షించేది ఏకైక దేవాసురుడిని నేను మాత్రమే. ఈ మాయాశ్రీలంతా నన్ను అంతం చెయ్యడం కోసం తనకి సహాయం చేయనున్నారన్నమాట. మాత, దశ దిశల మాతల శక్తులే ఉన్నాయి. అవన్నీ ఏకీకృతం కావాలి. అప్పుడు తన శక్తి కూడా వారిలో కలిసినట్టయితే శుంభాసురుణ్ణి సంహరించడం సులభమవుతుంది. అవును మాత. చూడు శుంభ, నిన్ను అంతం చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓహో, మీ కొత్త ఏర్పాట్లతో నాకు సరికొత్త వినోదం కానివ్వండి. అయినా కౌశికీదేవి, అసలు నిజాన్ని ఎందుకు ఒప్పుకోవు నువ్వు? నీ వెనకాల నిలబడ్డ వీరనారులు మా సైన్యాన్ని అంతం చెయ్యవచ్చు, కానీ నన్ను మాత్రం ఏమీ చెయ్యలేరు. ఎంతైనా స్త్రీవి కదా నువ్వు. పౌరుషం ఎలా ఉంటుందో గ్రహించలేవు. అయినా సోదరా, బ్రహ్మదేవుణ్ణి మరి ఇంత విచిత్రమైన వరాన్ని కోరుకున్నావేమిటి? ఒక పురుషుడి శరీరంలో ఒక అబల ఎందుకుంటుంది? అంటే స్త్రీ శక్తి నాలోనే లేకపోతే బయటకు రాలేదు కదా. అలాంటి స్త్రీయే ఉండనప్పుడు నాకు మరణం అసంభవం కదా. అంటే నాకు
ఈ శుంభుడు అమరుడయ్యాడనే కదా. శుంభ, స్త్రీని మొదటి నుండి తక్కువగానే భావిస్తున్నావు కదూ. అందుకే నీకు నీలో ఉన్న శక్తి కూడా నారీ శక్తి అని గ్రహించలేకపోతున్నావు. ఆ నారీ శక్తి వల్లే నువ్వింకా బతికున్నావు. నీకు అర్థం కావాలి. స్త్రీ శక్తి అంటే నువ్వింతగా ద్వేషం పెంచుకుంటూ వచ్చావు. ఇప్పుడు సమయం ఆసన్నమయ్యింది కనుక నారీ శక్తి గొప్పదనాన్ని నీకు చూపించాలి. ఇంకా నీ బలహీనతని ప్రదర్శిస్తే ఎలా నారి? మరింత బలాన్ని ప్రయోగించి చూడు. నువ్వు ఏది కోరుకుంటే అదే లభిస్తుంది శుంభ. పుత్ర గణేశ, మీ అమ్మగారు శుంభుడిలోని స్త్రీ శక్తిని బలవంతంగా బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. దుష్టశక్తులు మనుషుల చేత తప్పులు చేయిస్తాయి. అవి వారి పతనానికి కారణమవుతాయి.